మర్చిపోయినా ఏమంటుందో ఏమో. హలో హలో, ఏడున్నారా? ఏందే ఏడున్నారా అంటున్నావు? బలిసిందా? నువ్వేమైనా పరేవని వారా? నా లవరే అయ్యే. లవర్ అయితే రా అంటావానే చోల్, మన ఈగో ఒప్పుకోదు. నీ ఇగ్గోని తీసుకుపోయి అగ్గు ఏంటి? నీ ఇంటి దగ్గర ఉన్న గుట్ట మీద పెట్టుకో. ఓ అదా, నేను ఇంకా వేరే అనుకున్నా. అనుకుంటావు అనుకుంటావు, ఈ అనుకోవడానికే ఉన్నారా మీ మొగజాతంతా. అబ్బా పోనీయే, ఏందో చెప్పు. ఈ పంచాయతీ ఉడదు కదా నాకు. ఎందుకురా పోనీ? మీ మొగజాతం అంటే ఎన్నెన్న మండుతుందా నీకు? ఏ మండులేదు పండులేదు కానీ చెప్పు. మేము లవ్లో పడే వరకు మా ఎంబడి కుక్క లెక్క తిరుగుతారు. మేము లవ్లో పడ్డాక మీ ఎంబడి కుక్క లెక్క మేము తిరగాలి. అబ్బో మీ ఆడలైతే మరీ ఘోరం. మేము లవల పడ్డా మేమే ముందు చెప్పాలి, మీరు లవల పడ్డా మేమే ముందు చెప్పాలి. గట్టుంటది మీతోటి వ్యవహారం. పీక్ నవ్వుతి ఆగో నిజం చెప్తే గట్టుంటది. మా సరే గాని పొద్దున లేచిన సంది నుండి ఫోన్ చేస్తలేవు, నేను చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. ఏంది కథ? ఏవైనా కొత్త తలిగిందా ఏంది? చెప్పు, ఏవతది? ఏ ఊకో, నిన్ను లవల పడేసరికి నా కుడి పక్కన ఉన్న సంఖ నాకిపోయింది. ఇంకోటి పడితే ఈ సంఖ కూడా నాకిపోన్నా ఏంది? మరి ఎందుకు ఫోన్ చేయలేదు? చెప్పు చెప్పు. అబ్బా నీ ఒర్రుడు పాడుగాను. మెల్లగడగా రాదే, చెవులు గిల్లంటున్నాయి. అవునా? హలో, ఏంది ఏమంటివి? వినబడతలేదు. నేను మెల్లగా మాట్లాడితే గట్లనే ఉంటదిరా వారి. పాడువాడా చెప్పు. నేను అడిగినా నువ్వు చెప్పుడే ఉన్నది. చెప్పు, నాకు ఫోన్ ఎందుకు చేయలే? అరే పొద్దుగల లేచుడుతోటే బాత్రూమ్ పోయినా, ఇప్పుడు పాల ప్యాకెట్ తెమ్మంటే తీసుకొద్దామని పోతాన్నా. లేదు 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 లేదు, నేనమ్మా నాకు ఫోన్ ఎందుకు చేయలేదు చెప్పు. అరే నిజమే చెప్తున్నానే. లేదు లేదు లేదు, ఏవతది? బాత్రూమ్ ఏం చేసినావు చెప్పు. అవ్వ బాత్రూమ్ ఏం చేస్తారే? అదేవతో దాంతో చాటి చేస్తున్నావు కదా, చెప్పు. లేదే కాదే. లేదే లేదు కాదే లేదు, గంతే గంతే. అవ్వ ఉండు నీ సంగతి చెప్తా. అరే ఏమైందిరా? ఇడికి వచ్చినాక చెప్తా అన్నావు. ఇన్నావురా నేను చెప్తే ఇన్నారా? ఇనర్రా. నేను నా లవర్కు బ్రేకప్ చెప్పినప్పుడే నిన్ను బ్రేకప్ చెప్పని చెప్పిన. ఇన్నవారా? ఇనవు. గంతే గంతే ఉంటారు ఈ లవర్లు. అరే అప్పుడు మంచిగా ఎట్లా చెప్తారా బ్రేకప్? బాడుకో. అబ్బా వచ్చినాయో తరకారి. మంచిగున్నా చెడ్డగున్నా కొసకెరక ఎన్నిగాని బతుకన్నట్టు 190 మంది ఇట్లా జరుగుతుంది. ఆ 90లా మనం ఉన్నాం అనుకోలే, ఇంకేం చేద్దాం? అరే మామ అవుతులేరా? బాడక ఆగు. ఆగపోతాడు పోయి పోసుకొని రాపో. నాకేం చెప్పుర్రా? అరే పిచ్చోడా, నేను ఇది కాదురా, ఏడుపురా. ఓ అదా, నేను ఇదనుకున్నా. ఏముంది కంతే, అలవాటు అయిపోద్ది. ఓర్చుకోవాలి. రోజు 90 కొట్టాలి, ఇంకో పూరెంబడి వాడాలి. అంతేనా మామ? అంతే కాకపోతే ఏందిరా, లవ్ లో ఫెయిల్ అని చెప్పి బో అని మొత్తుకొని ఇన్ని అయిపోతావు రా దేవదాస్ లాగా. నో లవర్స్ మెయింటైన్ చేస్తూ లవర్ దాస్ అయిపోవాలరా పిచ్చోడా. ఏమైందిరా మామ? మాయడాల నీళ్ళని నేను కళ్ళకి వెళ్తానాయి, పంపేసి గండి కొట్టింది. ఈ లవర్ వీనికి బ్రేకప్ చెప్పిందట. కళ్ళు విడుతుండు వీడు అప్పటి నుంచి. నాకు కూడా ఏర్పడుతుంది కానీ ఎంత విన్నా అత్తలేవు. ఏంటి రవి? కన్నీళ్ళు రా.
అది పాడుకో ఎప్పుడు ఏదో ఆడుతారా అరే పోనీ తీరా ఆడు మన ఫ్రెండేనే. ఫ్రెండ్ అయితే ఊకనుడేనా? అరే మనం కొట్టుకున్నా కూడున్నా ఎప్పటికి మన ఫ్రెండ్సేరా. దోస్తు మేరా దోస్త్ మేరీ జాన్. అవురా సరే గాని మీ పోటీ నీతో మంచిగా ఉంటుందా లేదా? దాని బోందా అదో టార్చర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్, అదో టార్చర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ సంస్థ తింటాంది. నీ బతుకుడు ఇంతే ఉందారా? అయ్యో ఆపు సంబరం. సంబరం లేదు దాజిర లేదు. ఫస్ట్ నాది, సెకండ్ ఇది, నెక్స్ట్ నీదే లైన్ లో. అవునరా టార్చర్ చేసి చంపుతాంది. నేను కూడా కదే చేద్దాం అనుకుంటున్నా. దాంతో పంచాయతీ పెట్టిద్దామని వీడికి రమ్మని చెప్పినా అత్తది కావచ్చు. అరే బ్రేకప్ చెప్పాలంటే ఏదో ఒక ప్లాన్ చేయరా మామ, అంతే. ఎందుకురా ఏమైంది? ఎందుక పని చేసిన పైసలు జేబులకు రాగానే కథం టాటా బై బై. ఇక ఓపిక వచ్చేదేరే, ఇక ఓపిక వచ్చేదేరే. నాది కూడా అంతే. ఏది ఏ ఆగుర్రా, ఎప్పుడు వదిలిపెట్టుకుంటారు? ఏమైందిరా అసలు? దాని టార్చర్ ముఖంలో నా మన్ను, దాని టార్చర్ ముఖంలో నా బూటు. ఏంట్రా అంటున్నావు? నీ అయ్యా తప్పెత్తదాన్ని. ఆగురా. ఆగుడేంటి ఆగుడు? దాని ముఖంలో మొద్దుకు ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే వల్లరి. చాలు చాలు, ఏందో చెప్పు బేబీ. 1 నిమిట్. అరే మా ఇద్దరి మధ్యలో మీరెందుకు మరి పక్కకు వర్రి మట్టకు ఉన్నది నడు. అటు దూరం బర్రి, ఇలా కనబడదు దగ్గర. నీకు ఒక విషయం చెప్పాలి. అరే నేను కూడా ఒక విషయం చెప్తాను అనుకుంటున్నా. వాట్ ఏ కోఇన్సిడెన్స్, వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఇన్సిడెన్స్ కాదు, ఇన్సిడెంట్. గదే గదే ఇన్సిడెంట్. నేనే ముందు చెప్తా ఆ విషయం. ఎప్పటి లెక్కనే నువ్వు ఎప్పుడు నేను చెప్పు. ఐ వాంట్ బ్రేకప్. ఏంటి బ్రేకప్? కదుతున్నదండి చెప్పాలనుకుంటున్నావు బ్రేకప్? నువ్వు మంచోడి కాబట్టి నాకు అలాంటి అవసరం లేదు. ఏంటి మంచున్నా? అట్లాంటప్పుడు నేను నీకు చెప్పాలి బ్రేకప్. మా దోస్తులతోటి ఇవాళ అదే ప్లాన్ చేసిన. అవునా? నాకెందుకు చెప్పాలనుకుంటున్నావు బ్రేకప్? నువ్వు అస్సలకే మంచి అనివి కాదు. డీజే సినిమాలా రాధిక లెక్క నువ్వు. ఏంది ఏంది అట నీ అబ్బా, నువ్వు చెయ్యబట్టి నా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం దొబ్బుతుంది. ఎటన్నా హోటల్లోకి పోదామే అంటే చిన్న చిన్న తినడం కాకుండా 5 స్టార్ హోటల్లోకి పోదాం, అటు పోదాం ఇటు పోదాం అంటావు. ఏదైనా షాపింగ్ పోదాం రాయా అంటే చిన్న చిన్న దాంట్లో కాకుండా చెన్నై షాపింగ్ మాల్, మాంగళ్యం మాల్ అంటావు. నీ అయ్యో పైసలు అన్ని బొక్క. పోనీ సినిమా పోదాం అంటే 200 టికెట్ పెట్టుకున్నామే అంటే లేదు లేదు నేను పండుకొని చూసే సీట్లనే చూస్తా అంటావు. తీసుకున్నాక ఆడుకో పండుకుంటా అదే పండుకుంటావు. సినిమా కూడా చక్కగా చూడవు. నా 300 బొక్క, నా 300 బొక్క. ఈ పైసలు నేను ఖర్చు పెట్టిస్తున్నానా? ఒకసారి పాత గుర్తు తెచ్చుకో. అంతకుముందు పార్సల్ పంపినావు, ఇదేంటిది అని చూడంగానే మొన్న రోడ్డు మీద పోతే నీకు డ్రెస్ మంచిగా నచ్చింది కదా అని ఆన్లైన్లో బుక్ చేసిన అన్నావు. అయ్యో ఇంత రేట్ ఎందుకు కొన్నావు అంటే యువర్ మై బేబీ, మై మనిషి అని అన్నావు. ఎందుకు బిల్డప్ మాటలు మాట్లాడినావు? బుద్ధులే, నేను మంచిదాన్ని కాదు కదా. మరి సినిమాను? అరే మొన్న సినిమా పోదాం, టికెట్లు బుక్ చేయి అన్నా. పండుకోనేది టికెట్ బుక్ చేస్తా అని చెప్పినావు. రేట్ ఎక్కువ వద్దు అని చెప్పిన. లేదు నువ్వు నా పొట్టివి, నేను బుక్ చేస్తా మంచిగా ఉంటది అని చెప్పినావు. పండుకొని చూస్తే మజా వస్తుందని. ఇవన్నీ నీకు ఇష్టమై చేసినావు, చివరికి నన్ను అంటున్నావు. అయినా ఇవన్నీ నీ ఇష్టం కోసం నువ్వు చేసినావు గాని నా ఇష్టం కోసం నేను అడగలే. అరే మాట్లాడుతున్నాడు, ఉండు పోయి అడిగేస్తా నేను. నాగుని మరి నాకేం తెలుసురా, నేను నీ లెక్కనే ఉండి బాడుకావు. నీలాంటి అబ్బాయిలతోటి ఇదే పంచాయతీరా. గొప్పలా పోయి మీకు ఇష్టం వచ్చినట్టు అన్ని ఎత్తారు, చివరికి మా అమ్మాయిల మీద ట్యాగ్ వేస్తారు పైసలు దొబ్బిందని. మీరిచ్చే ట్యాగ్ ఏదైతే ఉందో అది జీవితం అంతా ఉంటదిరా. అది మెల్లమెల్లగా మా క్యారెక్టర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అయ్యో సారీ బేబీ, ఏదో ఆవేశంలో అన్నా, అవన్నీ పట్టించుకోకు.
నువ్వు మంచిదానివి. ఇట్స్ ఓకే. అరే నేను టార్చర్ పెడుతున్నా అనుకుంటున్నావు కదారా, ఎందుకో తెలుసా? నీలాంటోని ఏడ మిస్ అవుతానో అని. అది మీకు టార్చరు అనుమానం లాగా కనిపిస్తుందిరా, అదేరా మాకు మీ మీద ఉన్న ప్రేమ. సరే కానీ మరి నువ్వెందుకు బ్రేకప్ చెప్పాలనుకుంటున్నావు? నీకు నాకు ఎప్పుడు పంచాయతీలు జరుగుతున్నాయి కాదురా. ఆహా, పంచాయతీలు జరుగుతున్నాయని చెప్పి బ్రేకప్ చెప్దాం అనుకుంటున్నావు అంతే కదా? అవును. సరే ఓకే బ్రేకప్. ఓకే బ్రేకప్. సరే బ్రేకప్. బ్రేకప్. సరే నేను వెళ్తున్నా. ఒక్క నిమిషం. ఈ తప్పుడు చేయక ఊకోను. ఇగో నేను నువ్వు మంచిదానివి కాదు అన్న కదా, ఒక్క నిమిషం. నీకు తెలియదు మనలేదు. వావ్ సో క్యూట్. సారీ లెటరా? పిచ్చిదానా, సారీ లెటర్ అంటుంది. అది సారీ లెటర్ కాదు, నేను నీ మీద పెట్టిన ఖర్చు అవన్నీ లెక్కలు ఉన్నాయి చూసుకో. అవి క్యాష్ రూపాయలు ఇవ్వచ్చు, జీపే ఇవ్వచ్చు, ఫోన్ పే ఇవ్వచ్చు, ఏ రకంగా ఇవ్వచ్చు. ఏం డిసైడ్ అయినావు? చెంప పే చేస్తా ఓకేనా? అబ్బో అద్దు. అరే పిచ్చోడా, నీలాంటోని నేనెందుకురా మిస్ చేసుకుంటా? పిచ్చి నక్కలు చేసినావు అనుకో కట్ చేస్తా. ఏంటిది? నువ్వు చేసే ఫోను. అద్దద్దు. సరే నేను వెళ్తా, బాయ్. బేబీ రేపు సలార్ సినిమా విడుదల అవుతుంది, మనం మంచిగా పండుకునే టికెట్ బుక్ చేస్తా. వద్దు, నార్మల్ టికెట్ పోదాం, అది కూడా నేనే బుక్ చేస్తా, సరేనా? ఓకే బాయ్. బాయ్ బేబీ. రే ఏమైందిరా? బ్రేకప్ అయిందా? పిచ్చోళ్ళారా, స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు బ్రేకప్ కాదురా. అరే మీ ఎస్ ఇట్స్ మీ మిస్టర్ పర్ఫెక్ట్ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్. వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్.